Hi children, today we shall go to learn one more new lesson in second class EVS, page 148. Our 16th lesson is about the air. Air means you know na nana? Gali. Okay. Air. All living things need air. There is air all around us. We cannot see air, but we can feel it when it moves. Air that moves fast is called wind. Wind that is gentle is called breeze. Air మన చుట్టూ ఉంటుంది కదా. Can we live without air? No. Can you see the air? మనం air ని చూస్తామా? లేదు. Only we can feel. ఎయిర్ ఎప్పుడైతే బాగా ఫాస్ట్గా మూవ్ అవుతుందో దాన్ని ఏమంటారు? విండ్. మెల్లిగా ఎయిర్ కొంచెం వస్తుంది చూడండి, చల్లగా ఉంటుంది చూడండి, ఆ విండ్, ఆ ఎయిర్ని ఏమంటాము? బ్రీజ్. See children, when we blow a balloon, we are blowing air into the balloon. The air we blow into it occupies space and makes the balloon big. See, when you blow air, when you blow the balloon, what happens? The air enters into the balloon and it occupies the space and the balloon becomes big. Air is very important to us. Human beings and animals need air to breathe. బ్రీత్ అంటే మనం గాలిని పీల్చుకుంటాం కదా, అది గాలిని పీల్చుకోవడాన్ని బ్రీత్ అంటారు. మనం బ్రీతింగ్ లేకుండా ఉండగలుగుతామా? నో. వి బ్రీత్ ఇన్ ఆక్సిజన్ అండ్ గివ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్. ఎయిర్లో ఆక్సిజన్ ఉంటుందన్న, ఆ ఆక్సిజన్ని మనం లోపలికి తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదిలేస్తాము. ఓకే, నెక్స్ట్ పేజ్. హ్యావ్ యూ సీన్ యువర్ పేరెంట్స్ ఫిల్ ఎయిర్ ఇన్ టు కార్ టైర్స్ అట్ ద పెట్రోల్ పంప్స్? Yes, air is pumped into tubes inside the tire. Nowadays we have tubeless tires also. Even your cycle tires need air. మీరు సైకిల్ రైడ్ చేస్తారా నాన్న? సైకిల్ టైర్లో కూడా మనం ఎయిర్ ఫిల్ చేస్తాం. ఎసాను. హ్యావ్ యూ సీన్ ఏ బోట్ ఆర్ షిప్ సేల్? దే నీడ్ ద help of the wind to move in a particular direction on water. This air that is so essential needs to be clean. ఇప్పుడు వాటర్లో మూవ్ అయ్యే బోట్ కానీ షిప్ కానీ వాటికి కూడా ఎయిర్ అవసరం ఉంటుందన్న. సో దట్స్ వై వీ షుడ్ కీప్ ద ఎయిర్ క్లీన్. వీ నీడ్ ఫ్రెష్ ఎయిర్ ఫర్ గుడ్ హెల్త్. ఎసాను. ఎయిర్ ఫ్రెష్గా ఉంటుంది, మనం ఎయిర్ని బ్రీత్ చేస్తాం కాబట్టి అది ఫ్రెష్ ఎయిర్గా ఉంటేనే మన హెల్త్ బాగుంటుంది. బట్ నవేడేస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎయిర్ పొల్యూషన్ ఈజ్ అకరింగ్. వాట్ ఈజ్ ఎయిర్ పొల్యూషన్? ఎయిర్ పొల్యూషన్ మీన్స్ మేకింగ్ ద ఎయిర్ ఇంప్యూర్. అంటే ఎయిర్ని మనం డర్టీ చేస్తున్నాము. ఎలా? బై బర్నింగ్ ఫైర్ క్రాకర్స్. ఫైర్ క్రాకర్స్ తెలుసు కదా, టపాకాయలు కాల్చినప్పుడు దాంట్లో నుండి వచ్చే స్మోక్ అదంతా ఎయిర్లో కలిసి ఎయిర్ మొత్తం ఇంప్యూర్ అవుతుంది. అంతేకాకుండా వెహికల్స్ నుంచి వచ్చే స్మోక్ కానీ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే స్మోక్తోని చూడండి ఇక్కడ ఇచ్చారు కదా, స్మోక్ దట్ కమ్ out from the chimneys of factories and vehicles also makes the air dirty, and this dirty air is called as polluted air. Polluted air is not good for our health. ఇలాంటి ఎయిర్ని బ్రీత్ చేసి ఏమవుతుంది? మనకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి నాన్న. సో దట్స్ వై వీ షుడ్ కీప్ అవర్ ఎయిర్ క్లీన్ అండ్ ఫ్రెష్. వాట్ వీ కెన్ డూ టు హెల్ప్? Walk to nearby places or use the cycles. Avoid using vehicles that produce smoke. ఎక్కువ మట్టికి సైకిల్స్ యూజ్ చేయడం కానీ నడుచుకుంటూ వెళ్ళడం కానీ చేయాలి. వెహికల్స్ని తక్కువగా యూజ్ చేయాలి. అండ్ వీ షుడ్ నాట్ బర్న్ క్రాకర్స్ దట్ గివ్ అవుట్ ఎ లాట్ ఆఫ్ స్మోక్. Do not burn dry leaves and dry waste. Instead, dig a pit and put them into it. డ్రై లీవ్స్ ఉంటాయి చూడండి, చెట్ల నుంచి రాలిపోయిన ఆకులు కానీ అవిటిని కాల్చకుండా ఒక చిన్న పిట్ లాగా, ఒక గొయ్యిలాగా తవ్వి దాంట్లో వేసి మట్టిని కలిపితే అది మాన్యూర్ లాగా అవుతుంది. మనం క్రాప్స్కి యూజ్ చేసుకోవచ్చు. ప్లాంట్ మోర్ ట్రీస్ అరౌండ్ యువర్ హౌస్ అండ్ ఇన్ యువర్ నైబర్హుడ్. ప్లాంట్స్ హెల్ప్ టు మేక్ ద ఎయిర్ ఫ్రెష్ అండ్ క్లీన్. ఎక్కువ మన ఇంటి చుట్టూ కానీ మన స్ట్రీట్లో కానీ ఎక్కువ ప్లాంట్స్ పెట్టాలి నాన్న, సో దట్ వీ కెన్ గెట్ ద ఫ్రెష్ ఎయిర్ అండ్ క్లీన్ ఎయిర్. Okay children, this is our lesson reading. Now in the next page 150 we have the question answers of this lesson. First question, what happens
when we blow a balloon? When we blow a balloon, we are blowing air into the balloon. The air occupies space and makes the balloon big. Why is air a necessity? Human beings and animals need air to breathe. What is air pollution? Mention 2 things that causes air pollution. First point, air pollution means making the air impure and unhealthy. Second point, next line lo rayali nana. Firecrackers and smoke from factories cause air pollution. Fourth question, how can we help to keep the air around us clean? Any 2 ways. First point, do not burn firecrackers that give out smoke. Second point, plant more trees around the house. Now next bit, fill in the blanks. All living things need air. We cannot see air, but we can feel it. We breathe in oxygen. Air pollution means making the air impure and unhealthy. Plants help to make the air clean and fresh. Air that moves fast is called wind. Okay, now next page here you can see a candle is burning, no? So here when you have placed a glass on this, what happened? The candle stops burning. మనం గ్లాస్ ని క్యాండిల్ పైన పెట్టాక ఏమైందన్న క్యాండిల్ ఆరిపోయింది. ఎందుకు? ఇక్కడ ఎందుకు ఆరిపోయింది, ఇక్కడ ఎందుకు ఆరిపోలే అంటే ఇక్కడ దానికి ఎయిర్ వస్తుంది, ఎయిర్ సప్లై ఉంది కాబట్టి అది బర్న్ అయింది. ఇక్కడ ఎయిర్ సప్లై కట్ అయిపోయింది కాబట్టి ఇట్ స్టాప్డ్ బర్నింగ్. Okay children, complete these notes in your classwork and read the lesson once. Have a nice day children.